ఇంజక్కి హెచ్ఎస్ వల్ల మోకోరు. ఈ రోజు నేను చేయబోయే ప్రయోగం పేరు వాటర్ ప్యూరిఫైయర్. మనకి అత్యంత అవసరంలో నీరు కావాలనుకున్నప్పుడు ఒక అట్ట పెట్టి 4 గ్లాసులు, అన్ని గ్లాసులకు కింద హోల్ చేసుకొని వాటిలో పైపులు పెట్టాలి. ఒక గ్లాసులో కంకర రాయిలు, రెండవ దాంట్లో తెల్ల స్ఫటికాలు, మూడవ దాంట్లో ఇసుక, నాలుగవ దాంట్లో దూది. దీని ద్వారా మనం మంచినీటిని స్వచ్ఛమైన నీటిగా మార్చవచ్చు. సో అంటే మురికి నీరు నుంచి మంచి నీటికి మార్చుకోవచ్చు. తెచ్చావు మురికి నీరు? తెచ్చాను సార్. సరే చేసి చూపించు. మురికి నీళ్ళు ఫస్ట్ కంకర రాయిలో పోసినప్పుడు చెత్త ఏమన్నా ఇక్కడ అయిపోతుంది సార్. తర్వాత ఇక్కడ ఇంకా ఉన్నా ఇక్కడ అయిపోతుంది సార్. లాస్ట్కి దీంట్లో ఏమన్నా ఉన్నా మొత్తం ఇక్కడ అయిపోతుంది సార్. ఫస్ట్ దాంట్లో కంకర రాళ్ళు, రెండో దాంట్లో తెల్ల స్ఫటికాలు, మూడో దాంట్లో ఇసుక, నాలుగోది దూది. ఓకే. ఏది ఒకరోజు శుద్ధంగా వచ్చి నీళ్ళని తీసి చూపించు, దాని పైకి తీసి చూపించు. చూడండి, ఇంతకుముందు పెద్ద బాటిల్ తీసుకున్న మురికి నీళ్ళకి దీనికి తేడా ఉంది? అలానే ఉన్నాయి, మురికిగానే ఉన్నాయా? సో కొద్దిగా స్వచ్ఛంగా ఉన్నాయా లేదా? సో కొద్దిగా తేడా ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది. అంటే మరీ పూర్తిగా కాకపోయినా కానీ కొన్ని అవసరమైన సందర్భాల్లో మురికి నీళ్ళు నేరుగా తాగకుండా ఇలాంటి చిన్న చిన్న పద్ధతుల ద్వారా ఏం చేయొచ్చు? కొద్దిగా వడగట్టుకొని తాగవచ్చు. ఓకే, వెరీ గుడ్.